తక్షణం ఆయన స్పందించాలని నేను కోరుతున్నాను. సార్ మరొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఏపీలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా చాలా వరకు కల్పించేసాం, ఇంచుమించు 10 లక్షల ఉద్యోగాల వరకు కల్పించేసామని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నారు. ఆయన సరే సూపర్ 6 కూడా సూపర్ హిట్ అంటున్నారు. దాంట్లో ఎన్ని ఇచ్చారు ఏంటి అనేటువంటిది క్షేత్రస్థాయిలో ఉండే మీలాంటి వాళ్ళకి తెలుసు. దాని మీద కూడా అనేక గణాంకాలు వస్తున్నాయి. ముఖ్యంగా 20 లక్షల ఉద్యోగాలు అని అంటే ఆంధ్రప్రదేశ్లో 13,500 గ్రామ పంచాయతీలు ఉంటే ఒక్కొక్క గ్రామానికి సగటున 150 మంది కొత్తగా ఉద్యోగాల్లో చేరుండాలి. లేదా 15,000 గ్రామ వార్డు సచివాలయాల ఆ లెక్కను చూస్తే ఒక్కో సచివాలయ పరిధిలో సుమారు 130 మందికి ఉపాధి లభించి ఉండాలి. అంటే ఇలాగ 175 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రకారం లెక్క పెడితే ఒక్కో నియోజకవర్గంలో సగటున 11,000 మందికి పైగా కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించి ఉండాలి. అంటే వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం. కానీ ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో కూడా పరిస్థితి మాత్రం వేరేలా ఉంది. మా ఊర్లో ఎవరికి ఉద్యోగం వచ్చినట్టు మాకు తెలియదు అని వాళ్ళే మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఏంటి మరి, ఎందుకు ఈ అంకెల గారడి, లెక్కల గారడి, దీన్ని ఎలా చూడాలంటారు? మోడీ గారు ఒక మాట చెప్పారండి, 2 కోట్ల ఉద్యోగాలని చెప్పారు కదా, ఎక్కడ రాలేదు అంటే ఆయన అన్నాడు ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పలేదు, పకోడీలు వేసుకోవడం కూడా ఉద్యోగమే. కాబట్టి పకోడీలు వేసుకోండి, బజ్జీలు వేసుకోండి. ఈ రకంగా ఆయన మొన్న బెంగాల్ తిన్నాడు కదా మరమరాలు, అట్లాంటిది పెట్టుకోండి. ఇది ఆయన సూత్రం. చంద్రబాబు నాయుడు గారిని అడిగితే 10 లక్షల ఉద్యోగాలు ఏం చెప్పారంటే ఆయన అమరావతిలో 30-40 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు, మేము బిల్డింగ్లు కట్టిస్తున్నాము, రోడ్లు వేయిస్తున్నాము, ఈ 30-40 వేల ఉద్యోగాలు మేము సృష్టించినాం కదా, అట్లాగే రాష్ట్రంలో ఉపాధి హామీ కింద పనులు చేపట్టినాము, దాదాపు 1-2 లక్షల మంది ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్నారు, అది మేము సృష్టించిందే. ఇట్లాంటి లెక్కలని ఇప్పుడు శంకుస్థాపనలు వేసినారు, ఎకరా రూపాయికి ఇస్తున్నారు పారిశ్రామికవేత్తలకు, వాళ్ళు ఒక బండరాయి వేస్తున్నారు. ఈ బండరాయి ఎన్ని సంవత్సరాలకు ఫ్యాక్టరీ అవుతుందో మనకు తెలియదు. ఈ ఫ్యాక్టరీ వస్తే 1,00,000 ఉద్యోగాలు, 50,000 ఉద్యోగాలు వస్తాయి కదా, ఈ 50,000 మా ఖాతాలు వేసుకోండి. ఇది లెక్కలు అంటారు. అలా చూస్తున్నా కూడా ఇది మన ఈ అమరావతిలో కన్స్ట్రక్షన్స్ అనేటువంటివి చాలా నెమ్మదిగా జరుగుతున్నాయి, మందకొడిగా జరుగుతున్నాయి. నిధుల కొరత కావచ్చు, లేదంటే ఆ మధ్యన ఫ్యూయల్ షార్టేజ్ వచ్చింది, ఆ ఫ్యూయల్ క్రైసిస్ టైంలో కూడా పనులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయి, మరి ఆ లెక్కను చూసుకుంటే ఆగిపోయినప్పుడు మరి ఉద్యోగాలు పోయినట్ట, అది ఏ లెక్కలో వేసుకుంటారు అనేటువంటిది. బతకడానికి ఏదో పని చేస్తాడు, ఇందులో నేను ఉద్యోగిస్తానంటే బతకడానికి పని చేసుకోవడం అనేటువంటిది ఎట్లా ఉంది? మీ గవర్నమెంట్ ఉన్నా, మీ గవర్నమెంట్ పూడ్చిపెట్టినా వాడి జీవితం వానికి తప్పదు, ఏదో పని చేసుకొని బ్రతుకుతాడు. కాదు కదా, మీరు కల్పించాల్సిన ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కానీ, ఒక సెక్యూర్డ్ లైఫ్ ఇవ్వాలి. ఆ రకంగా ఇచ్చినప్పుడే దాన్ని ఉద్యోగం అంటారు. అట్లా కాకుండా నువ్వు మూటలు మోస్తున్నావు కదా, నేను చెప్పిందే కదా, నేను నియమించినాను కదా, అరే మూటలు మోసే పని, ఆటోలు నడుపుకునే పని ఎట్లా చేసుకుంటారు? కాబట్టి చేతగానితనంతో అబద్ధాలు ప్రచారం చేస్తూ బతకాలని. వాస్తవానికి వాలంటీర్లని అలాగ 5,000 ఇచ్చి వాళ్ళ గౌరవ వేతనమే అని చెప్పినా కూడా వాళ్ళు పాపం చాలా విధాలుగా కరోనా టైంలో అది వాళ్ళు హెల్ప్ చేయటం ఎంతో ఇది జరిగింది. ఆఖరికి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా బుడమేరు బుడమేరు వరద వచ్చినప్పుడు అది కూడా వాళ్ళు చాలా సర్వీస్ చేశారు. వాళ్ళకు కూడా మీకు జీతాలు తక్కువ ఇస్తున్నారు, మిమ్మల్ని ఇలాగే ఉంచుతున్నారు, మీ చేత చాకరీ చేయిస్తున్నారని చెప్పి మీకు 10,000 ఇస్తామని చెప్పి మరి వచ్చి వాళ్ళు తీసేశారు. మరి అసలు కొత్తగా ఉద్యోగాలు కల్పించడం అటు ఉంచితే మరి వాళ్ళని అసలు ఉన్న వాళ్ళనే పాపం ఆ మాత్రం జీవనాధారం కూడా లేకుండా వాళ్ళకి చేయటం అనేటువంటి దాన్ని అలా చూడాలి. తప్పండి ప్రభుత్వం. నేను చెప్పేది ఏమిటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి ఆలోచన అంతా ఎట్లుంటుందంటే, జీతాలు మనం ఇంత డబ్బు ఎందుకు ఇవ్వాలి కాబట్టి జీతాలు తగ్గిద్దామా? ఇప్పుడు ఆల్రెడీ కాంట్రాక్ట్ వర్కర్స్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు, వీళ్ళు ఎందుకు పర్మనెంట్ చేయాలా? ఇదే తక్కువ జీతంతో పని చేయించుకున్నాం, బానిసత్వంలో పెడదాం వాళ్ళను. అట్లాగే కొత్తగా ఉద్యోగాలు కల్పించడం ఎందుకు? ఎవరు బతుకోవాలి బతుకుతారు. మనం ఎంతసేపున్నా కాంట్రాక్టర్లకు ఇచ్చి కాంట్రాక్టర్ ద్వారా మనం కమిషన్ తీసుకొని బాగుపడాలనేటువంటి ధోరణి తప్ప వాస్తవంగా ఉద్యోగ కల్పన సమాజానికి అవసరం అండి. ప్రతి ఒక్కరూ బతికే పని చదువుకున్నటువంటి పిల్లలకు ఉపాధి కల్పిస్తే వాని కుటుంబం బాగుపడుతుంది, వాని పిల్లలు చదువుకుంటారు, కొత్త వ్యవస్థను నిర్మించుకోగలుగుతాడు, కొత్త జీవితాన్ని ప్రారంభించుకోగలుగుతాడు. అయితే ఆ కాన్సెప్ట్ లేదు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఆ కాన్సెప్ట్ మీరు పొరపాటున, నేను ఎందుకంటే నాకు అనుభవం ఉంది, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మీద
చాలా సార్లు ముఖ్యమంత్రి దగ్గర పోయినాం. పోతే ఎవరు వాళ్ళు మాకేం సంబంధం ఉంటారు, అది నీ పనే చేస్తున్నారు కదా అంటే అవుట్ సోర్సింగ్ వాళ్ళు మాకేం సంబంధం లేదు అంటే ఎవరి సంబంధం వాళ్ళు. కాబట్టి ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రజలు వాళ్ళ కుటుంబాలు సుఖంగా బతకాలంటే ఇటువంటి ఉపాధి కల్పించాలా, అష్యూర్డ్ జీవితం వాళ్ళకి ఇవ్వాలనేది ఉంటే అది మంచిది. ఇప్పుడైతే ఈ ప్రభుత్వానికి లేదని మాత్రం చెప్తున్నారు. ఇక ఉద్యోగాలు లెక్కలు అంటారా, ఇదే కారు లెక్కలు చెప్తారు. సరేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు మనం జన్జీ యుగంలో ఉన్నాం. ఈ తరానికి మొత్తం ఒక క్లిక్ తోటి డేటా ఏంటి అనేటువంటిది గూగుల్లోనూ, చాట్ జీపీటీ, జెమిని ఇలా రకరకాల సోర్సెస్ ఉన్నాయి. ఇలాంటి టైంలో కూడా ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాం, ఇంతమందికి ఇచ్చేసాం, అది చేసాం అని చెప్పడం అనేటువంటి దాన్ని ఎలా చూడాలి? అంటే చాలా బ్లంట్గా అబద్ధం చెప్తున్నారని తెలిసినా కూడా వాళ్ళు మేము ఇలాగే చెప్తున్నాం అనే ధోరణిలో అందమైన అబద్ధం. ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదా, అందమైన అబద్ధం ఇది. వాళ్ళ జీవితాలు బాగుపడవు, వాళ్ళు చేసుకునే పని వాళ్ళు ఉద్యోగం చేస్తారు, ఉద్యోగం వేయకుండా చేసుకుంటారు. దాన్ని తీసుకొని వీళ్ళకి క్యాల్కులేట్ లెక్కలు వేసుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసం, అది చీటింగ్. ఉద్యోగాలు 20 లక్షలు 2 కోట్లు ఇచ్చింది లేదు, ఈయన 20 లక్షలు ఇచ్చింది ఎక్కడ ఎలాంటి లేవు. అట్లా నిజంగా వాళ్ళకు వృత్తి కల్పిస్తే వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబంలో ఒక గౌరవమైన జీవితం బతుకుతారు. ఆ గౌరవమైన జీవితం లేకుండా ఉత్తనే మాట ఇచ్చారు, జాబ్లు ఎక్కడ ఉన్నాయని అందరూ అనుకుంటే ఎక్కడ లేదనుకోని మళ్ళీ గవర్నమెంట్ నెగిటివ్. ఉద్యోగాలు పక్కన పెట్టండి, మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేస్తూ ఉంటాడు ఆయన. దగ్గర 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను ఆల్రెడీ తయారు చేస్తున్నాం, 5 లక్షలు మా టార్గెట్ అనేటువంటి చెప్తారు. చెప్పే కావాలి కదా, చెప్తారు, అన్ని చెప్తూనే ఉంటారు. ఓ లోకంలో వేయింపజేస్తారు, ఊహలు నిజాలు అయినాడు కదా. అట్లా పబ్లిక్ ను అట్లా డైవర్ట్ చేస్తుంటారు పాలిటిషియన్స్ జనరల్ గా. అదే అసలు ఏంటి సొల్యూషన్ ఏంటంటారు? సొల్యూషన్ టైమింగ్ క్రియేట్ అవుతుంది. ఒక ఇష్యూ ఉంటే ఆ ఇష్యూని మాట్లాడకుండా ఇంకో ఇష్యూ క్రియేట్ చేసి పెడతారు వీళ్ళు, అటు మాట వెళ్తుంది. అందుకొరకు గవర్నమెంట్ 5 సంవత్సరాలు నడవడానికి ఒక ఉన్నతమైన ప్రణాళిక, ఊహాజనితమైన ప్రణాళిక రూపించుకొని ప్రజలు ఎట్లా డైవర్ట్ చేయాలో, మనం ఎట్లా నడవాలనే కార్యక్రమం కిందనే ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అది ఎక్కడ అన్ని ప్రభుత్వాలు ఎట్లా ఉన్నాయి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. గఫూర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వేశ్వర రెడ్డి గారు